దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. చూసారా ప్రియులరా, రక్షణ పొంది మరి చనిపోయిన వారి విషయమై రక్షణ పొంది సజీవులుగా ఉన్నవారు ఎంతో కలవరపడుచు ఉన్నారు. రక్షణ పొందిన వారి విషయమై, రక్షణ పొంది చనిపోయిన వారి విషయమై వాళ్ళు తిరిగి లేగస్తారా? ఎప్పుడు లేగస్తారు? వారిని మనం చూస్తామా అని మరి రక్షణ పొంది సజీవులుగా ఉన్నవారు కలవరపడి రకరకాలుగా మరి అనుమానాలు పడుచున్నప్పుడు వారి యొక్క అనుమానాలను తొలగిస్తున్నాడు పౌలు గారు. అయ్యా, మనకు ఒక నిరీక్షణ ఉంది, వారిని మనం చూస్తాము, మరలా ప్రభువారు వారిని అంటబెట్టుకొని వస్తారు, వారిని అంటబెట్టుకొని వస్తాడు మధ్యాకాశానికి. అప్పుడు సజీవులుగా ఉన్న మరి మనం కూడా ఎత్తబడతాము. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, నిరీక్షణ ఉంచండి, విశ్వాసం ఉంచండి అని ప్రోత్సహిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, ఇతరుల వలె ఇతరులకి నిరీక్షణ లేదు, ఇతరులకి ఏమాత్రం కూడా రాకడుందని, చనిపోయిన వారు మరలా తిరిగి లెగుస్తారని, పరలోకం ఉందని, నరకం ఉందని ఏమండి వారికి నిరీక్షణ లేదు. వాళ్ళు ప్రభుని ఎరగరు, వాళ్ళు ప్రభుని గుర్తించలేదు దేవుడిగా. నా పాపాల విషయమై యేసు ప్రభువారు సిలువలో మరణించాడు, తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని వారు నమ్మలేదు. ఇతరులు, అన్ని జనులు, లోకస్తులు, మన కుటుంబస్తులు, మన యొక్క బంధువులు, మన బిడ్డలు, ఇంకా వారికి నిరీక్షణ లేదు. లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు. వాళ్ళకి ఎలాగా మరి అర్థమవుద్ది? వారు దుఃఖంలో ఉన్నారు. అమ్మో లెగుస్తాడా, లెగరా, ఏంటి మా తాత లెగుస్తాడా, మా నాన్న లెగుస్తాడా, మా అన్నయ్య లెగుస్తాడా, మా అక్క లెగుస్తుందా అని చాలామందికి డౌట్లు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎలీషా కాలంలో ఆయన దేహానికి తగిలి ఎముకలు ఏమైనాయి? అక్కడ మనం ఒక భాగాన్ని చూస్తాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ పాతి పెట్టబడినటువంటి ఒక వ్యక్తి మరలా ఏమయ్యాడంట? బతికినాడని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం. అలాగనే లాజరుని 4 రోజులు సమాధిలో ఉన్నాడు, పొత్తుకు ఆ యొక్క పేత వస్త్రము చేత చుట్టబడి ఉన్నాడు. యేసుప్రభువారు లాజరు బయటికి రా అనగానే లేచి వచ్చాడు, మరణాన్ని జయించి బయటకు వచ్చాడు. అట్లాగే ప్రియులరా, యేసుప్రభువారు 3వ దినాన తిరిగి పునరుద్ధరణుడు తిరిగి లేచాడు. ఇవన్నీ బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. అలాగనే రక్షణ పొందిన వ్యక్తి కూడా మరి
మహాశబ్దంతో. చూడండి, దేవుని యొక్క లేఖనాలను మనం చూసినట్లయితే 16 వచ్చిన ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. చూసారా, క్రీస్తు నుండి మారుమనసు పొందిని రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నవారు, పరిశుద్ధతను కాపాడుకున్నవారు, వారు ఏమవుతారంట? మొదట లేస్తారంట. అంత ఆశ్చర్యం ప్రియులరా. మొదట పునరుద్ధానములు పాలుభోగస్తులైన వారు ధన్యులు. అయితే నమ్మాలి ప్రియులరా, నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే కార్యాలు జరుగుతాయి. ఆవగిందంత విశ్వాసం ఉంచితే ప్రియులరా, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమని అన్ని ఆజ్ఞాపిస్తే అది జరుగుద్దని ప్రభువారు మనతో సెలవిస్తూ ఉన్నారు. చూడండి 14 వచనం, తెస్సలోనికలో రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 వచనం, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడలా. ప్రియులరా, నమ్మాలి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వానికి రక్షణ, అతనికి పరలోక రాజ్యం దొరుకుద్ది. ప్రభువుతో ఎత్తబడతాడు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాడు. బుద్ధి కలిగిన కన్నికలు ప్రియులరా నమ్మి వారి ఆత్మ దివిటీలను ప్రియులరా వారు చక్కగా వెలిగించుకున్నారు, చక్కగా సిద్ధపడ్డారు, వారు చక్కగా భయభక్తులు కలిగి ఉన్నారు. ఎలాంటి గర్వం లేదు, ఎలాంటి మోసం లేదు, ఎలాంటి కపటం లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నమ్మిన ఎడల యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల చాలామంది జీవితాల్లో చాలా కోట్ల మంది ప్రజలు యేసు ప్రభుని నమ్మడం లేదు, యేసునందు విశ్వాసం ఉంచటం లేదు. సృష్టికర్త అయిన దేవుడైనా ప్రియులరా ఈ సృష్టిని కలగజేశాడు. ఈ భూమిని, ఆకాశమును, సూర్యుడిని, చంద్రుడిని శూన్యములో ఆయన గరగరా తిప్పుచూ ఉన్నాడు. నక్షత్రాలను ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవుని సృష్టించింది ఆయనే. మట్టిని తీసి మనిషిగా చేసి తన స్వరూపంలో తన పోలికలో. ఎంత ఆశ్చర్యం ప్రియులరా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. సృష్టికర్తను నమ్మకుండా సృష్టిని పూజిస్తూ నీవు ఇష్టానుసారంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు జీవిస్తూ ఉంటే, నీ ధనాన్ని ఆధారం చేసుకొని, నీ పలుకుబడిని ఆధారం చేసుకొని, నీ యొక్క మరి పరిస్థితులను ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా సృష్టిని పూజిస్తూ నిజదేవుణ్ణి ఎరక్కోకుండా నీవు నడిచినట్లయితే నరకము తప్పదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి ప్రియులరా, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. యేసునందు నిద్రించిన వారిని అంటే చాలామంది నామకార్థంగా వాడు తాగి చనిపోయినా, వ్యభిచారం చేసి చనిపోయినా, ఇంకా మరి లోకస్తుడిగా ఉండి చనిపోయినా ఆ రాయి మీద ఏమి రాస్తారు? ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు. వాళ్ళు నిజంగా ప్రభువునందు నిద్రించారా? అందరూ రాస్తున్నారు ఆ మాట, వీళ్ళు కూడా రాస్తున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, వారు లేవరు, వారు తీర్పు దినమందు లేపబడతారు. దేవుడు వారికి తీర్పు తీర్చి నరకంలోనికి పంపిస్తాడు. రక్షణ పొందకపోతే
నీవు దీనుడిగా ఉండకపోతే, మారు మనసు పొందకపోతే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు తీర్పు దినమందు నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆలోచించు బాగా. చూడండి, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. యేసునందు నిద్రించిన వారంటే అంతవరకు సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు, సహనంతో ఉన్నవారు, నిరీక్షణతో ఉన్నవారు, ఓర్పుతో ఉన్నవారు, ధర్మముతో న్యాయముతో ఉన్నవారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవులమైన మన జీవితాలలో న్యాయముగా ధర్మంగా జీవిస్తున్నావా? వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, గమనించు. అలాంటి వారే, నమ్మకంగా ఉన్నవారిని ఆయన ఎంటబెట్టుకుని తీసుకుని వస్తాడు మధ్య ఆకాశానికి. చూడండి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. కనుక ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేదు. ఎవరైతే దేవుని నమ్ముకొని న్యాయముగా ధర్మముగా ఉంటారో వారు మాత్రమే ప్రియులరా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటారు. పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. అది మన ముగింపు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడి యొక్క ముగింపు ఘనమైనది, శ్రేష్టమైనది, బలమైనది. ప్రియులరా, మనము ప్రభువుతో ఉంటాం. ప్రభు వచ్చినప్పుడు మనము ప్రభుతో కలిసి మధ్యాకాశానికి కొనుపోబడతాము. ఎంత ధన్యత! సోదరుడా, సోదరి, నిరీక్షణ ఉన్నదా? నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నావా? ఎందుకో పుట్టేవులే, ఎందుకో పెరుగుతున్నావు, ఎందుకోలే అని నేను అనుకున్నట్లయితే ప్రియులరా, మనం దుఃఖపడాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, ధనవంతుడు ఏమయ్యాడు? ధనవంతుడు ఒక్క బొట్టి చొక్క కోసం, నీళ్ళ కోసం. ఈ రోజుల్లో ఇప్పుడు మరి పెట్రోల్, గ్యాస్ కోసం బుక్ చేసుకుంటున్నారంట, అవ్వట్లేదంట. తర్వాత భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అక్కడ రానివ్వట్ల గ్యాస్ని వాళ్ళు మూసేస్తున్నారు. ఇరాన్ దేశస్తులు గ్యాస్ రాకోకుండా అడ్డుకుంటున్నారు. వచ్చే ఓడల మీద ర్యాకెట్లు పేలుస్తున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇవి రాకడకి సూచనలు. మరలా పొలాలు పొయ్యి పెట్టుకుంటున్నారు. గమనించండి ప్రియులరా, దేవుని వాక్యము ఎన్నటెన్నటికీ అది గతించదు. లోకము దాని ఆశలు గతించిపోవచ్చు,
కానీ దేవుని వాక్యం అన్నడును గతించదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నెలకో 2 నెలలకో వస్తుందంట గ్యాసు. ఎందుని బట్టి? పాపము వల్ల వచ్చు జీతము మరణము, శ్రమలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడండి. దేవునికి లోబడి నమ్మకంగా జీవించండి. దేవుని పాదాలు పట్టుకోండి. భయంకరమైనటువంటి మనుషులు నిరాశ నిస్పృహలో లోనైపోయి ఇళ్ళును కోల్పోయి, ఏమండి, చాలామంది రోడ్ల మీద ప్లాట్ఫారం మీదకి వచ్చేస్తున్నారు. దాదాపు కొన్ని లక్షల మంది నిరాశ నిస్పృహలోనైపోయినారు. అటు ఇటు సైన్యము. పిల్లరా, యుద్ధ రంగంలో భీకర యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యుక్రెయిన్కి రష్యాకి దాదాపు ఎంత భయంకరమైన యుద్ధం, ఎన్నో లక్షల మంది చనిపోయారని సైనికులు వార్తల్లో మనం చూస్తున్నాం కదా. రాకడకు సూచనలు కదా. ఓ సోదరుడా, ఓ సోదరి, నశించిపోతున్న ఆత్మల కొరకు నీవు ప్రార్థన చేయవా? ప్రభుతో సదాకాలం ఉంటూ నీకు ఇష్టం లేదా? ఈ లోకంలోనే ఉంటావా? ఈ లోకాశలతోనే ఉంటావా? ప్రభుతో సదాకాలం ఉండి ఆ భాగ్యాన్ని నీవు కోరుకోవటం లేదా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, హానోకు దేవునితో నడిచెను, అతడు దేవునితో కొనిపోబడెను. దేవునితో నడవాలయ్యా, లోకంతో నడవకూడదు. మనం పరిశుద్ధులతో నడవాలి, సేవకులతో నడవాలి, వాక్యంతో నడవాలి, ప్రార్థనతో నడవాలి. మనస్సాక్షి. ప్రియులరా, హానోకు తన కుటుంబ సభ్యులు ఎంతగా దేవుల్లో నడిపించుకున్నాడు, మంచిగా సిద్ధపడ్డాడు. హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతనిని తీసుకొని కొనిపోయాను. నీవు ఎవరితో నడుస్తున్నావు? అబద్ధికులతోనా, మోసగాళ్ళతోనా, లోకంతోనా? ఎందుకు నీకు ఆ రాజకీయం? ఎందుకు నీకు ఆ లోకాశలు? ఎందుకు ఆ లోక స్నేహము? ఎందుకు ఆ యొక్క పరిస్థితులు? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు గొప్పవాడు. హానోకు దేవునితో నడిచెను, దేవుడు అతనిని తీసుకుని పోయాను. నీవు కూడా దేవునితో నడుస్తావా? నీ కుటుంబంతో దేవునితో నడుస్తావా? నీ బిడ్డలతో దేవునితో నడుస్తావా? మంచి మనస్సాక్షిని దేవుడిచ్చాడు కదా, దాన్ని నీవు మరి పోగొట్టుకోవద్దు. దానిని నీవు వ్యర్థమైన దానికి నీవు ఖర్చు చేయొద్దు. దేవుడు నీకు తలంతులు ఇచ్చాడు, దేవుడు నీకు వరాలు ఇచ్చాడు, దేవుడు నీకు ఫలాలు ఇచ్చాడు. ఓ సోదరుడా, ఓ సోదరి, ప్రభు రాకడతి సమీపముగా ఉన్నది. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ప్రియులరా, ప్రభు త్వరగా రాబోచు ఉన్నాడు. ప్రభు త్వరగా రాబోచు ఉన్నాడు.
ఆయన రాకడకి ఎంతో సిద్ధపాటు. మనము ఆయనలో ఎదగాలంటే, ఆయనలో ఎత్తబడాలంటే, ఆయన ప్రియులారా రెప్పపాటులో ఆ శబ్దం బోర శబ్దం వినపడుద్ది. నువ్వు మొత్తురాలువై నీవు ఐకిక విచారాల చేత, ధనమోసం చేత నీవు ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను శిక్షిస్తాడు. అవును, ఆ శిక్ష లేకోకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఎన్నోసార్లు నీకు సువార్త వినిపించబడింది, ఎన్నోసార్లు సేవకులు మాట్లాడారు, ఎన్నో పర్యాయాలు కోటల్లోకి వెళ్ళావు, ఎన్నో విధాలుగా సువార్తను ఎవరు నోటుకుండా విన్నావు. అయినప్పటికీ నీవు నీ మూర్ఖత్వంలోనే, నీ మొరటితత్వంలోనే ఉన్నట్లయితే చాలా మరి నష్టపోతావు. ఓ సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు నమ్మకంగా ఉంచు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. నీ మహా ఉచితమైన కృప చొప్పున మరొక వర్తమానం సిద్ధపాటుతో కూడినటువంటి అయా యేసయ్యా మరి వర్తమానాన్ని మీరు ఇచ్చినారు, మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ జారిపోకుండా, పడిపోకుండా, తొట్టిలో పోకుండా అయా వాక్యానుసారంగా అడుగులు వేస్తూ ఇంకా మరి పట్టు సంపాదించుకునే భాగ్యము మాకు దయచేయండి. మీ సేవలో వాడుకోండి, సహవాసాన్ని దీవించండి, సేవకులు దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని దీవించి పిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆనందం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇదే సమయానికి దేవుని యొక్క వాక్యం వచ్చుద్ది. చక్కగా చూడండి, ఆనందించండి. ఇంకా అనేక మందిని మరి ఈ వాక్యాన్ని వినేటట్లుగా ప్రేరేపించి నడిపించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా, ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి, నాశనమునకే నడుపునుగా. ఆశ
ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగా అవి నాశనమునకే నడుపునుగా. ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ఆశలు త్రెంచి ప్రేమను పెంచి ప్రభును పదమున నడుపుమా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపము నందే మరణింతువా. ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా. నీవు మారు మనసు పొందవా. విన్న బోధ ఇది నాకు కాదు అని నిర్లక్ష్యముగా వెడలెదవా. నీవు మారు మనసు పొందవా. రేపు అనేది రోజున యందు, రేపు అనేది రోజున యందు మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపము నందే మరణింతువా. ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను. పాపము వలన శాపము కలిగెను, శాపము వలన మరణము కలిగెను. మరణపు ముల్లును విరచిన యేసు, మరణపు ముల్లును విరచిన యేసు, పాపివైన నీకోసరమే ప్రభువు సిలువ నుండెనుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపము నందే మరణింతువా. ప్రియుడా ప్రభుని ప్రేమను గుర్తింపవా.